విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు మంత్రి లోకేష్. అందులో భాగంగానే మెగా పేరెంట్స్ సమావేశం ఏర్పాటు చేశారు. 45,000 పాఠశాలల్లో ఇవాళ పేరెంట్స్ని ఇంటాక్ట్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా ఫీల్డ్లో దిగి విద్యార్థుల తల్లిదండ్రులతో సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పేరెంట్స్తో ఇంటాక్ట్ అయ్యారు, ఏం గమనించారు, ఏం చెప్తారు? సో ఇది ఫస్ట్ టైము ఎంత ముందు ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం లోకేష్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ స్టేట్ జరుగుతోంది. ఇది ఫస్ట్ టైం. బేసిక్లీ ఇది కార్పొరేట్ స్కూల్స్లో మీకు ఎవ్రీ 3 months 4 months జరుగుతుంటుంది రెగ్యులర్గా పేరెంట్స్ టీచర్. ఇక్కడ ఎందుకు లేదు అనేది ఆయన ఆలోచన మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్గా ఉంటే ఒకసారి ఆ టీచర్ వచ్చి పేరెంట్ వచ్చి టీచర్తో మాట్లాడితే ఏమి వాళ్ళ పిల్లవాడు కానీ పాప కానీ ఏం పరిస్థితి ఎట్లున్నారు అని తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది, మోల్డ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చాలామంది పేరెంట్స్ కొన్ని అడ్వైజ్లు ఇవ్వడం జరిగింది. అవి ఖచ్చితంగా నేను లోకేష్ గారికి తీసుకుపోతాను. కొన్ని ఇష్యూస్ లైక్ అటెండెన్స్ది చాలా వైటల్. అది ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తున్నారు ఆన్లైన్లో ఆ స్టూడెంట్ వచ్చాడా లేదా అని. సేమ్ థింగ్ మనం పేరెంట్స్కి పంపించడం SMS ద్వారానో వాట్సాప్ ద్వారా, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అది ఖచ్చితంగా చేయమని చెప్తా త్వరలో అది ఇంట్రడ్యూస్ చేస్తారు. కొన్ని ఇష్యూస్ చెప్పారు, హాస్టల్లో క్లెన్లీనెస్ లేదు, టాయిలెట్స్ క్లీనింగ్ లేదు సార్, వార్డెన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది 1 monthలో రివైవ్. సో ఇది ఈరోజు పెట్టిన దానికే కదా బయటికి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ అనేది లేకపోతే అసలు వాళ్ళు వచ్చి చెప్పుకునేదానికి ఉండేది కాదు, సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం లేకుండా ఉండే. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అండ్ ఇదే కాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్లో పెట్టడము, ఆయన రేపు ఏప్రిల్ నుంచి స్టూడెంట్స్కి ఏ రకంగా తీసుకోపోవాలా అనేది మీరు చూస్తే ఆ ప్రోగ్రామ్స్ కానీ మీరు చూసింటారు. చాలా మంది చూసింటారు. చాగంటి కోటేశ్వరరావు ప్రొఫెషనల్ ఏ రకంగా ఉంటుంది. పోయి 15 నిమిషాలు కూర్చున్నామని అనుకుంటాం, 1.5 అయిపోయింది టైం. సో ఆయన ఎట్లా పిల్లవాడు మౌల్డ్ కావాలా, ఫ్యూచర్లో ఏ రకంగా మౌల్డ్ అయ్యి ఎట్లా బాగా సొసైటీలో ఎట్లా బాగా అవుతాడనే విధానాన్ని ఆయన కూడా తొందరలో తీసుకొని వస్తాడు. ఒక ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అందరి కోసమే మెయిన్గా పెట్టడం జరిగింది. ఇదే కాకుండా RBIలో అంటే ఈ స్కూల్లో చదివిన పాప RBIలో వచ్చింది. RBIలో తెచ్చుకోవడం అనేది అందరికీ తెలిసి ఇట్స్ నాట్ సో ఈజీ. RBIలో ఆ పాపకి ఉద్యోగం వచ్చింది. ఆమె కొన్ని ఐడియాస్ చెప్పింది. సార్, వీ షుడ్ హ్యావ్ గోల్స్, లైఫ్లో గోల్స్ ఉండాలా, టైం మేనేజ్మెంట్ ఉండాలా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా, ఇవన్నీ ఉంటేనే మనం ఎదగలుగుతామని చెప్పి మోటివేషన్గా ఆమె కూడా చెప్పడం జరిగింది. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా బెటర్ ఆఫ్ ఉంటుందని నేను చెప్పగలుగుతాను. మెగా పేరెంట్స్ డే పెట్టారు, అయితే ఇది కంటిన్యూ జరుగుతుందా లేకపోతే ఇయర్లీ వన్స్ పెట్టేటువంటి ప్రోగ్రామ్? ఇది మెగా అనేది ఇయర్లీ వన్స్ గ్యారంటీ ఉంటుంది. పేరెంట్ టీచర్ మీట్ అనేది 3 months to 4 months ఖచ్చితంగా కంటిన్యూస్గా జరుగుతుంది. సో దాన్ని బట్టి ఎనీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పేరెంట్స్ని ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు గుర్తించడం, వాటిని పరిష్కరించడంతో పాటు విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపేందుకే ఇక్కడ పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులంతా కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఇది ప్రోగ్రామ్ 3 నెలలకు ఒకసారి జరిపేందుకు కృషి చేస్తామంటారు మంత్రి టీజీ భరత్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.